విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి అన్నారు. అయోధ్య నగర్లోని సంస్థ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని చక్కని చిత్రాలు వేసి ఆలోచింపజేశారు. బాలబాలికల్లో ప్రతిభను బాల్యంలోనే గుర్తించి ప్రోత్సహించాలని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి అన్నారు. సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అయోధ్య నగర్లో సంస్థ కార్యాలయంలో బాలబాలికలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిత్రకారుడు గిరిధర్ మాట్లాడుతూ చిత్రకళలోని ఆధునిక పద్ధతులను వివరించారు. చిత్రకారుడు సుధీర్, గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకుడు సిహెచ్ రాజు, కళాకారిణి బి రాధిక పర్యావరణ పరిరక్షణ అంశంపై మాట్లాడారు. చిత్రలేఖన పోటీలలో పాల్గొన్న బాల బాలికలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీదేవి సాంఘిక సంక్షేమ సంఘం వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిన్నపిల్లలకు చిత్రలేఖన పోటీలు ఇక్కడ ఈ యొక్క ఎన్జిఓ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నేను డాక్టర్ కొల్లేటి రమేష్ నా పేరు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలు చిత్రలేఖనంలో వాళ్ళ యొక్క డ్రాయింగ్స్ చూస్తే చాలా చక్కగా చాలా క్లాసికల్గా గ్లోబల్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క అవగాహన ఈ పర్యావరణ దినోత్సవంలో ఎలా ఉంది అనేది తలపించే విధంగా ఉన్నాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ who have come from different places in Vijayawada and I am really appreciating ది దేవి ఈ సాంఘిక సంక్షేమ శాఖ వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ పిల్లల తల్లిదండ్రులు చాలామంది తరలి వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అలాగే ఈ యొక్క ఎన్జిఓ గారు శ్రీదేవి గారు చాలా చక్కగా ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటేనే పిల్లలకి పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి, మొక్కలను ఎలా నాటాలి, వాటిని ఏ రకంగా సంరక్షించుకోవాలి, అలాగే ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటే మానవాళికి ఎలాంటి ముప్పు లేకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అలాగే మంచి దేశాన్ని నిర్మితమయ్యే విధంగా మనం తయారవ్వాలని కాంక్షతో విద్యార్థులు అలాంటి సహృద్భావంతో వాళ్ళ యొక్క డ్రాయింగ్స్ చూస్తే అర్థమైంది. వాళ్ళ యొక్క పెయింట్స్ చాలా చక్కగా అద్భుతంగా వేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. వాళ్ళు మంచి స్కూల్స్లో చదివారు. వాళ్ళు ప్రతిభను చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. నేనైతే అందరికీ ప్రైజ్లు ఇవ్వాలంటాను. అంత చక్కగా గొప్పగా వేశారు. రియల్లీ అప్రిషియేటింగ్. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఈ యొక్క ఎన్జిఓల్లో జరగడం చాలా అభినందించిన విషయం. ఎస్పెషలీ మన శ్రీదేవి మేడము ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడున్న ఏరియా వాళ్ళకి కాకుండా మిగతా ప్రాంతాల్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులు చూసినట్లయితే ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. రియలీ వీళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ జూన్ 5న ఎన్విరాన్మెంట్ డే పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. మనము ఎట్లయితే ముందు తరాల వాళ్ళకి చెట్లు నాటడం వల్ల ముందు తరాల వాళ్ళకి మనము ఆదర్శంగా నిలుస్తూ ఉంటామో అలాగే మనకి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు చెట్టు నాటాలి. వాళ్ళ పుట్టినరోజు పేరుతోటి కేకులు అవన్నీ కట్ చేయకుండా చక్కగా ఒక మొక్క నాటితే ఇంత ఎండలు ఇంత ఇది ఉండదు. మనకి వర్షాభావం కూడా బాగా కురుస్తుంది, పంటలు బాగా పండుతాయి. దీనివల్ల ప్లాస్టిక్ ఒకటి వాడటం నిషేధించాలి. దానివల్ల పర్యావరణం బాగా ఉంటుంది. అలాగే నేను ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పిల్లలకి చిత్రలేఖనం పోటీలు నిర్వహించాను. ఎందుకంటే అందరికీ దీని గురించి తెలియాలి, ఎన్విరాన్మెంట్ గురించి తెలియాలన్న ఉద్దేశంతో పిల్లలకి అవగాహన ఉంటుంది అన్న తెలిసి పేరెంట్స్ ఎంతో ఎంకరేజ్ చేసి పిల్లలందరూ సుమారుగా 100 మంది పిల్లలు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించారు. నా ఫ్రెండ్స్ ఇంకా జడ్జెస్ వీళ్ళందరూ నాకు సహకారం అందిస్తూ వస్తున్నారు. దానివల్ల నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాను. ఈరోజు ఎన్విరాన్మెంట్ డే ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటున్నారు. ఇది మనకి ఎంతో అవసరం, భావితరాలకి మరీ అవసరము. అందుకని ప్రతి ఒక్కళ్ళు మొక్క నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.